అందరికీ నమస్కారం. అండ్ ఎస్పెషలీ కెమెరాల్లోంచి టీవీల్లో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ ముందున్న మిత్రులు, పెద్దలు అన్నో మిత్రులు అండ్ పెద్దలు నారాయణ దాస్ గారికి నమస్కారం. ఇది నాకు లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కన్నా హ్యుమానిటీ సక్సెస్ మీట్ లాగా అనిపిస్తుంది. మార్చ్ 2020 నుంచి పోరాడుతూనే ఉన్నాం ఈ కరోనా వైరస్ని. అండ్ 2 years ఆల్మోస్ట్ హెస్ పాస్డ్, 1.5 years హెస్ పాస్డ్. ఒక వేవ్ వచ్చింది, ఏదో బయటపడ్డాము అనుకున్నాము. మళ్ళీ రెండో వేవ్ వచ్చి మనని కంప్లీట్గా అణిచేసింది. అండ్ ఇప్పుడు బయటపడుతున్నాం. జస్ట్ ఫ్యూ డేస్ అగో ఐ రెడ్ ఆన్ ద నెట్ దట్ ఫస్ట్ టైం మార్చ్ 2020 తర్వాత, నాట్ ఫస్ట్ మార్చ్ 2020 కాదు, 208 days తర్వాత దే ఆర్ నో కోవిడ్ డెత్స్ ఇన్ తెలంగాణ అని. ఐ వాజ్ సో హ్యాపీ టు రీడ్ దాట్. అండ్ అలాగే ఏపీలో కూడా కోవిడ్ డెత్స్ తగ్గిపోతున్నాయి, అలాగే దేశమంతా కూడా తగ్గుతున్నాయి. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ దట్ సక్సెస్ ఫస్ట్. ఐ బిలీవ్ దాట్. అండ్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, ఎస్పెషలీ ఏపీ, తెలంగాణ స్టేట్స్ ఎంతో చక్కగా పోరాడారు. వైఎస్ జగన్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ వైరస్తో పోరాడి కరెక్ట్ డిసిషన్స్ ఎట్ ద కరెక్ట్ టైం తీసుకున్నారు. ఎస్, ఒక్కొక్క స్టేట్లో ఒక తెలంగాణ స్టేట్ పైన ఒక కొంచెం తక్కువ చూపు చూసింది కోవిడ్, బట్ ఏపీ స్టేట్ మీద చాలా ఎక్కువ చూపించింది. అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు, అలాగే కేరళ, అలాగే మహారాష్ట్ర. వెరీ వెరీ స్ట్రాంగ్. ద కోవిడ్ సర్జ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఎవరు ఇష్టం వచ్చినట్టు, ఐ మీన్ గవర్నమెంట్స్కి ఏది ముఖ్యం? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు టేక్ సేఫ్ గార్డ్. ప్రజల్ని సేఫ్ గార్డ్ చేయటమే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా కొన్ని స్టేట్స్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ తెలంగాణ మన అదృష్టం, ఇక్కడ ఓపెన్ చేశారు 100%. అండ్ ఏపీలో కూడా 50% ఓపెన్ చేశారు అక్కడున్న పరిస్థితి బట్టి. వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సెల్ఫ్లెస్ మెడికల్ పీపుల్ అండ్ పోలీస్ అండ్ ఆల్ ద పీపుల్, ఫ్రంట్ లైన్ వర్కర్స్. వీళ్ళందరూ మన కోసం పోరాడారు, మన గవర్నమెంట్స్ మన కోసం పోరాడాయి. అండ్ వీఆర్ ఫైనలీ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ కోవిడ్. అండ్ సో కమింగ్ టు ద సక్సెస్ ఆఫ్ లవ్ స్టోరీ, ఎస్పెషలీ ఐ హ్యావ్ టు అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు. ఈ లవ్ స్టోరీ అనే ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు, ఆల్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే ఇట్స్ బిగ్గెస్ట్ స్టెప్ ఫార్వర్డ్. ఆ మధ్యన ఏదో ఒక హిందీ సినిమా రిలీజ్ అయింది జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్. కేవలం 3 or 4 crore share. And love story, I heard it is a share of Sunil. How much was it? First day share. Whole of AP Telangana and worldwide. Worldwide 7 crore share another. Worldwide share. అంటే ఫస్ట్ తెలుగు ప్రజలకి కోటి నమస్కారాలు. ఒక మంచి సినిమా ఇస్తాము అంటే మేము చూస్తాకి రెడీగా ఉన్నాము. ఒక మంచి సినిమా ఇవ్వండి మాకు, మేము చూస్తాకు ఉన్నాము, థియేటర్లకు వస్తాము అని వచ్చారు. అండ్ జస్ట్ కోవిడే కాదు, ఒక తుఫాను, ఒక సైక్లోన్,
వాటిల్లోంచి కూడా వచ్చారు. అండ్ దట్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఇందాక నువ్వు అన్నట్టు దిస్ ఈజ్ మిగతా సినిమాలన్నిటికీ కూడా ఇది ఒక నాంది. ముందుకు ఒక ధైర్యంతో వస్తారు. రేపు దసరాకి ధైర్యంతో వస్తారు. రేపు రిపబ్లిక్ రిలీజ్ అవుతుంది 1st తారీఖు, దానికి అందరూ వస్తారు. సినిమా బాగుందంటే చూస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మా అందరికీ ఒక ధైర్యం వచ్చింది. ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి ఎంత ఆనందంగా ఉన్నారో లవ్ స్టోరీ అంటే. ప్రతి వాళ్ళు సక్సెస్ పార్టీ చేసుకున్నారు ఈ లవ్ స్టోరీకి మూలంగా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ సక్సెస్ వెన్ యూ డూ అ సక్సెస్ ఫంక్షన్, ఫస్ట్ నేను శేఖర్ దగ్గర నుంచి ఒక సంస్కారం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆయన ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళ టీం అందరినీ పిలిచారే, దట్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్ శేఖర్. మేమందరం మర్చిపోతాం సక్సెస్ స్టోరీ చేసుకుని, మా భుజాలు మేము తట్టుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ యూ హ్యావ్ డన్ దట్ శేఖర్. ద హ్యూమిలిటీ అండ్ ఐ నో ద వే యూ హ్యావ్ కనెక్టెడ్ విత్ యువర్ టీమ్ చాలా బాగుంది శేఖర్. అండ్ శేఖర్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ డైరెక్టర్. ఆయన థీమ్స్ కానీ ఎప్పుడూ ఒక సెన్సిటివిటీ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఒక సెన్సిటివిటీతో తీస్తే సినిమా అనేది దట్ ఈస్ నాట్ ఇనఫ్. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్యాలెన్స్ చేసి తీయాలి, రెండూ కలపాలి. అండ్ శేఖర్ హెస్ లెర్న్ దట్ ఆర్ట్ వెరీ వెల్. శేఖర్ యు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఊరికే హిట్ అవ్వలేదు ఈ సినిమా. అండ్ రెండు కలిపి చక్కగా అందరికీ చూపించావు. వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. యూనో ఇందాక సాయిపల్లి అన్నట్టు వన్ గర్ల్ ముందుకొచ్చి చెప్పగలిగితే చాలు, దట్ ఈస్ ఇనఫ్. దిట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. అంటే ఆ అమ్మాయి లైఫ్ మార్చేసావు శేఖర్. దట్స్ వెరీ దిస్ సో మచ్ ఐ కెన్ టాక్ అబౌట్ ద ఫిలిం. ఇప్పటికే లేట్ అయిపోయింది, అందరూ మాట్లాడుతున్నారు. వెరీ స్మాల్ సీన్స్, స్మాల్ ఇన్సిడెంట్స్, అండ్ దే జస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. అండ్ ఏదో పెద్ద సెట్లు పెద్ద అవసరం లేదు, ఒక టెర్రస్ చాలు అని చూపించావు ఫుల్ లవ్ స్టోరీ చూపించడానికి. ఒక ప్లాంక్ వేసావు ఇట్లా, ఆ పై నుంచి కిందకి నడుస్తున్నారు రోమియో జూలియట్లాగా, అది చాలు అని చూపించావు శేఖర్. ఇట్స్ ఫెంటాస్టిక్. అంటే ఎమోషన్ కనెక్ట్ అయ్యావు, పీపుల్స్ ఎమోషన్ కనెక్ట్ అవుతే చాలు, పీపుల్ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటే చాలు, ఆ క్యారెక్టర్స్ ఎమోషన్ కనెక్ట్ అయిపోతే చాలు. అండ్ దిస్ లవ్ స్టోరీ ప్రూవ్స్. అండ్ అటువంటి ఫన్ లవింగ్ లవ్ స్టోరీ నుంచి అంత ఒక సీరియస్ టాపిక్కి తీసుకెళ్ళావు శేఖర్. దట్ ఈస్ ఐ కాంట్ బిలీవ్. అండ్ నాకు యాక్చువల్గా ఇటువంటి టాపిక్స్ అవి చూడటం ఇష్టం ఉండదు. వెనెవర్ సంబడి ఈస్ టాకింగ్ అండ్ ఐ రీడ్ సమ్వేర్, ఐ ఇమీడియట్లీ గో ఆన్ టు ద నెక్స్ట్ పేజ్ బికాజ్ ఐ డోంట్ వాంట్ బి దానికి విట్నెస్ అవటం నాకు ఇష్టం ఉండదు. బట్ నువ్వు చూపించిన విధానం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే శేఖర్, ఇట్స్ జస్ట్ ఐ వాజ్ ఇన్ టియర్స్. ఇంకా అంటే ఒక 3-4 రోజుల వరకు వెరీ హెవీ ఫీలింగ్. ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా, ఇది జరుగుతుందా ఛీ అనేది. ఇట్ యు ఓపెన్డ్ అండ్ ఐమ్ సో మెనీ ఐస్ ఓపెన్ చేసి ఉంటావు శేఖర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దాట్, నాట్ ఫర్ ద ఫిలిం. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.